గౌరవ శాసనసభ్యులు గురువు లాంటి శ్రీ కాటసాని రామగోపాల్ రెడ్డి అన్న గారికి, వెంకటరెడ్డి గారికి, నా చిన్ననాటి స్నేహితుడు గౌరవనీయులు జోయయ్య గారికి, అక్కలకు చెల్లెలకు అందరూ కూడా అన్నలకు అందరికి కూడా నమస్కరిస్తూ మీతో ఒక 4 మాటలు చెప్పుకుంటాను. మరి నాకు అర్హత ఉందో లేదో కానీ నన్ను మీరు చీఫ్ గెస్ట్ చేశారు, ఇక్కడ కూర్చోబెట్టారు కాబట్టి నేను ఒక 4 మాటలు, నా మనసులో ఉన్న మాటలు 4 చెప్తాను. నేను నా వయసు 54 సంవత్సరాలు. కొన్ని ప్రశ్నలు నా మదిలో పుట్టుకతో నుంచి వచ్చినాయి. నాకు తెలివి వచ్చినప్పుడు 2-3 సంవత్సరాలప్పటి నుంచి కూడా ఈ ప్రశ్న నేను మా నాన్నను మా అమ్మని అడిగేవాడిని. ఈ సమాజంలో చాలామంది గురువులు కూడా అడిగాను. దానికి కొన్ని సమాధానాలు నేను కనుక్కున్నాను. అవి మీకు ఒకసారి వివరిస్తాను. నోట్స్ రాసుకున్నాను. నేను ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాను అనుకోదండి, కేవలం నోట్స్ రాసుకున్నాను, అపార్థం చేసుకోవద్దు. సో ఈరోజు సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా మనం SC/ST కాలనీస్, తర్వాత ఫిషర్మెన్ కాలనీస్లో టెంపుల్స్ కట్టించి వాళ్ళను యాక్టివేట్ చేయాలి, మన మత గురించి చెప్పాలి, తప్పుదారి పట్టకుండా ఒక సక్రమమైన మార్గంలో పోవాలి తెలియజేయాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ పెట్టాము. అటువంటి ప్రచారం ఈరోజు చేసుకుంటున్నాం. మరి ఇటువంటి కార్యక్రమం నన్ను పిలిచి మీ అందరితో కూడా మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఫౌండేషన్ యొక్క ఇంపార్టెంట్ అంటే ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్పిరిచువల్ ఎంపవర్మెంట్. తెలుగులో రాసింది ఏంటంటే ధార్మిక సాధికారత, స్పిరిచువల్ ఎంపవర్మెంట్. అంటే నువ్వు మానవుడిగా పుట్టావు, నీ కర్తవ్యం ఏంటి, నీ లోకంకి ఎందుకు వచ్చావు, ఈ లోకంలో నువ్వు ఏమి చేయాలి, ఏ విధంగా నువ్వు మనోవికాసం కలిగించాలి మీకు, అది తెలియజేయడమే ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం నేను భావిస్తున్నాను. ఏం సార్, ఐ కరెక్ట్?